శరీరం కేవలం నిష్ప్రయోజనము, కానీ నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ఈరోజు పక్షిరాజు పిల్లలుగా మనం ఆయన శరీరాన్ని తింటున్నాం. అది కూడా ఏకైక మనిషి కుమారుని శరీరం. అది కూడా 2వ రాకడలో వచ్చిన, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? 2వ రాకడ కాలంలో ఉన్నాం. 2వ రాకడలో వచ్చిన ఏకైక మనిషి కుమారుని శరీరాన్ని తింటా ఉన్నాం మనం. ఆ రక్తాన్ని తాగుతా ఉన్నాం మనం. అదే థియోఫనీ అయి ఉన్నది, అదే అక్షయ శరీరం అయి ఉన్నది, అదే అమర్త్య శరీరం అయి ఉన్నది, అదే వాక్యం అయి ఉన్నది. అది తినడం వలన ఏం జరుగుతుంది? నువ్వు రోజు రోజు వాక్యముగా మారిపోతున్నావు. క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి నువ్వు మలుచబడుతున్నావు. అంటే దాని అర్థం ఏంటిది? నీ అంతరంగ పురుషుడు, నీ అంతరంగ స్వభావము క్రీస్తు స్వభావముగా మారిపోతా ఉన్నది. హల్లెలూయా. నీ గుణ లక్షణాలు క్రీస్తు స్వభావముగా మారిపోతా ఉన్నాయి, క్రీస్తు గుణ లక్షణాలుగా మారిపోతా ఉన్నాయి. ఆయన ఒక్కొక్కటి నీలో కడతా ఉన్నాడు ఆయన.